ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖర్చు కోసం బీఆర్ఎస్ ఇస్తున్న నిధులు దారి మళ్లుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నేతలు కోట్లకు కోట్లే మింగేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నేరుగా అభ్యర్థులకు ఇవ్వకుండా నమ్మకమైన నేతల దగ్గర ఉంచుతుంటే వారు దానిని పక్కదారి పట్టిస్తున్నారనే టాక్ నడుస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కలిసి పప్పు బెల్లాల్లా పంచుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో నిధులు అందక పార్టీ నేతలు, పోలింగ్ బూత్ కమిటీల సభ్యులు విలవిలలాడే పరిస్థితి నెలకొంది. వరంగల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న పార్టీ ఫండ్స్ మళ్లింపు ఆరోపణలపై ఇన్సైడ్ స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల ఓటమి షాక్ నుంచి తేరుకుంటూ పార్లమెంట్ ఎలక్షన్స్ పై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఓవైపు క్యాడర్ వలసపోతున్నా మరోవైపు లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారం కోల్పోవడంతో నిధులకు కొంత ఇబ్బంది ఉన్నా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కోట్లలోనే ఇస్తోందని టాక్ నడుస్తోంది. ఆ నిధులు దారి మళ్లుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. వరంగల్లో ఇప్పుడు ఇదే జరిగిందని అంటున్నారు. బీఆర్ఎస్ లో నిధుల గోల్మాల్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కారు పార్టీ అధినాయకత్వానికి ఈ అంశం తలనొప్పిగా మారింది. వరంగల్ పార్లమెంట్ స్థానంలో తమ పార్టీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ ను గెలిపించుకునేందుకు గులాబీ బాస్ కేసీఆర్ 15 కోట్ల రూపాయల నిధులు పంపించారట. ఈ స్థానం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఈ మొత్తాన్ని చేర్చారు అని చెబుతున్నారు. ఎన్నికల్లో ఖర్చు చేయాల్సిన ఈ నిధులను శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలతో కలిసి వాటాలు పంచుకున్నారు అనే ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి ఆ నేతలు కనిపించకుండా పోయారని ప్రచారం జరుగుతోంది. దీంతో ద్వితీయ స్థాయి క్యాడర్, పోలింగ్ బూత్ కమిటీలకు నిధుల కొరత ఏర్పడింది. దీంతో వారంతా మాజీ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని అంటున్నారు. వరంగల్ పార్లమెంట్ సీటులో ఎలాగైనా గెలవాలని కారు పార్టీ అధినేత కేసీఆర్ తమ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే దయాకర్ రావుకు నిధులిస్తే వాటిని నియోజకవర్గాలకు చేర్చకుండా దారి మళ్లించారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై నిలదీసిన మాజీ ఎమ్మెల్యేలకు కొంత వాటా ఇచ్చి వారి నోళ్లు మోయించినట్టు సమాచారం. ఆ తర్వాతి నుంచి ప్రచారంలో కూడా పాల్గొనడం లేదని అంటున్నారు. గత నెల 28న కేసీఆర్ వరంగల్ రోడ్ షో నిర్వహించే వరకు ప్రచారం చేసినట్టు అక్కడక్కడా ఫోటోలు దిగి నటించారట. కానీ ఆ తర్వాతి నుంచి పత్తా లేకుండా పోయారు అని గులాబీ దళంలో వినిపిస్తోంది. ఈ వ్యవహారంపై ఎర్రబెల్లి దయాకర్ రావును క్యాడర్ నిలదీయడంతో మాజీ ఎమ్మెల్యేలకు అప్పగించారని చెప్పి తనకేమీ సంబంధం లేదని తప్పించుకున్నారనే టాక్ నడుస్తోంది. అయితే అసలు నిధులే రాలేదని మరికొందరు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ కు నిధుల గోల్మాల్ మరింత క్లిష్ట పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఫండ్స్ చేరకపోవడంతో ద్వితీయ శ్రేణి క్యాడర్, బూత్ కమిటీ సభ్యులు లబోదిబోమంటున్నారు. ఇప్పుడెలా మేనేజ్ చేయాలని తలలు పట్టుకుంటున్నారు. వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అటు పార్టీ అధిష్టానానికి చెప్పుకోలేక, ఇటు నిధులు రాక మానసికంగా కుంగిపోతున్నారట. పార్టీ అందించిన 95 లక్షలకు తోడు అప్పుగా తెచ్చుకున్న డబ్బులతో ఇప్పటి వరకు ఎన్నికల్లో ఖర్చు చేసి నెట్టుకొచ్చారు. పార్టీ ఫండ్ లేకుండా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం కష్టంగా మారిందని అంటున్నారు. బూత్ కమిటీలు, చోటామోటా నాయకులకు, పార్టీ ప్రచార కార్యక్రమాలకు ఈ నేత దగ్గరున్న డబ్బు సరిపోవడం లేదు. పార్టీ ఫండ్ను 7 సెగ్మెంట్లలోని మాజీ ఎమ్మెల్యేలు ప్రచార కార్యక్రమాలకు వినియోగించకుండా పంచుకోవడం వివాదాస్పదంగా మారుతోంది. దీంతో కారు పార్టీ అభ్యర్థి సుధీర్ కుమార్ పరిస్థితి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా తయారైందని చెబుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పనిచేసే పార్టీ కార్యకర్తలు నిధులు లేక సతమతమవుతున్నారు. ఎన్నికల ప్రచారం అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. రోజువారీ ఖర్చులు సొంతంగా పెట్టుకుని ఏ కార్యకర్త క్యాంపెయిన్ చేసేందుకు సాహసించారు. ఎందుకంటే కార్యకర్తల్లో అత్యధికులు నిరుపేద కుటుంబాలకు చెందినవారే. పార్టీ ఫండ్ను దిగమింగిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు కార్యకర్తలకు రూపాయి కూడా విదల్చకపోవడంతో కారు పార్టీ ప్రచారం పడకేస్తోంది. దీంతో వారంతా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఫండ్ ఇవ్వకపోతే ప్రచారం చేయడం అసంభవమని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇలా అయితే ఎలా గెలుస్తామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు. లేకపోతే
పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లోనే కాదు భవిష్యత్తులో కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద కారు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వ్యవహారంపై అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.